Good morning, ladies and gentlemen. Lalita PVS Institute of Medical Sciences inauguration. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. లలిత PVS Institute of Medical Sciences మరి లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడినటువంటి అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరి గుంటూరు నగరంలో ఎంతో మందికి గత కొన్నేళ్లుగా అత్యవసర పరిస్థితులలో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నటువంటి లలిత వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ అందరికీ అన్ని వేళలా అందుబాటులో కల్పించే విధంగా అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ఏఐ టెక్నాలజీతో ఇప్పుడు సరికొత్తగా మన ముందుకి ఈ ఆసుపత్రి విచ్చేసింది. నిపుణులైన వైద్య బృందం, అలాగే సాంకేతిక సిబ్బంది, ఇంకా అంతకు మించినటువంటి ఆధునిక వైద్య పరికరాలు అటు రోగులకు ఇటు సమగ్ర నాణ్యమైనటువంటి సకాలంలో వైద్య సేవలను అందించేందుకు లలిత గ్రూప్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి వైద్య సాయం కావాలి అన్నా ఇప్పుడు అందుబాటులో ఉంది. లలిత PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య ఆసుపత్రులలో ఒకటి. సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడినటువంటి ఈ ఆసుపత్రి ప్రాంతీయ వైద్య రంగ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తోంది. మరి ఇంత అద్భుతమైనటువంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిస్తున్నటువంటి లలిత గ్రూప్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 600 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం 300 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రి గుంటూరు జిల్లా అలాగే పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోంది. 32 ప్రత్యేక వైద్య విభాగాలు అందుబాటులో ఉండటంతో క్లిష్టమైనటువంటి వైద్య చికిత్సల కోసం మరి ఇదివరకైతే గనక ఏదైనా ఎమర్జెన్సీ అయితే గనక వెంటనే హైదరాబాద్, చెన్నై ఇలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు మటుకు ఆ అవసరం లేదు. అన్ని రకాలైనటువంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇప్పుడు లలిత గ్రూప్ హాస్పిటల్స్ లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఈ ఆసుపత్రి ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. 120 మంది వైద్యులు, 780 మంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు కూడా అంటే MD and DM రెండు. And this is the first in Andhra Pradesh న్యూరాలజీ అండ్ జనరల్ మెడిసిన్ లో 2008 నుంచి ఉంది సార్ మనకి. Now it has a full-fledged teaching program. And in addition to that we have a BSc nursing, paramedical, and as well as we train a lot of clinical pharmacists. ఆ క్లినికల్ ఫార్మసీస్ కూడా చాలా బాగా ట్రైన్ అవుతారు. సో దిస్ వన్ పార్ట్ ఇస్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సార్ మనది, ఒక పార్ట్ ఏమో క్లినికల్ సైన్సెస్. రీసెర్చ్ లో కూడా మనది రీసెర్చ్ కూడా ఫస్ట్ 6 కమిటీ అక్రిడిటెడ్ థింగ్స్ చాలా వెడల్పుగా పెట్టారు. అవును సార్, ఇది మా PGI అండి సార్. మేము బోత్ ఆఫ్ us PGI చండీగఢ్. మా దగ్గర ఇలాగే ఉండేది. We wanted that ambience. The patients will never feel congested or anything. మూమెంట్ అంతా సార్ this is all diagnostic kiosks సార్. ఇది మొత్తం డయాగ్నోస్టిక్స్ ఇక్కడ ఉంటాయి. CT, MRI, అల్ట్రాసౌండ్ మిషన్స్, బోన్ డెన్సిటోమెట్రీ, ఎక్స్రేస్, everything సార్. So once they come in, they can get everything and the reports will be sent in online. మీ ఇంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు? సార్ మీ ఇంట్లో ఎంతమంది డాక్టర్స్? 6 సార్, మా ఫ్యామిలీ అంతా. 6 మంది మొత్తం? అవును సార్. డాక్టర్ నారాయణ, దిస్ ఈజ్ ద న్యూరాలజిస్ట్. ఆయన
ఆయన కార్డియాలజీ, మీరు నేను న్యూరాలజీ సార్. మీరు కార్డియాలజీ. కార్డియాలజీ, I'm an oncologist. అంకాలజీ, ఆంకాలజీ. And she's nephrologist. చిన్న కూడా మీరమ్మా? nephrologist, sir. నెఫ్రాలజీ. Yes, sir. గుడ్. Sir. ఆల్ స్పెషాలిటీస్. Sir, we want to proudly and happily present to you our South India's first AI-enabled with deep resolve technology 3 Tesla MRI, sir. We can't go further to this Okay. because the 3 Tesla is a magnetic field, sir. So we have that much magnetic energy, which gives clearer images in the MRI. So if you see in the patient ఇప్పుడు wise, ఇందులో మీకు వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ ఎంఆర్ఐ? so traditionally patient comfort wise, normal traditional MRIs will have small bore and lot of noise, and it will take so much time. Like normal MRI brain like 15 to 20 minutes per sir. But here we have a spacious bore, sound chala takku untadi, and less than 6 minutes, like 4-5 minutes, so we can finish the MRI scan, sir. MRI. Yes, sir. 4-5 minutes. 4-5 minutes. And వాట్ ఇస్ ది image కాస్ట్ will ఆఫ్ be- దిస్ మిషన్? cost, Cost 17.5. 17.5 crores. 17.5. South Indian industry units. This is the first First of of its all kind, this, sir. 3D technology, AI. ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఇవి? ఒకటి ఇది సిటీ హాస్పిటల్ ముంబైలో ఒకటి ఉంది సార్. సౌత్ ఇండియాలో మంది ఫస్ట్ సార్. ఫస్ట్ టీజీఐ చండీగఢ్ లో దీనికంటే రీసెర్చ్ ది ఒకటి ఎక్స్ట్రా 12677 దించింగ్ ఉంది సార్. ఇది ఫస్ట్ చూస్తున్నారు అన్ని హాస్పిటల్స్ ఎక్కడ కనపడలేదండి. సార్ సార్ Thank you, sir. ఇంతమంది రోజు ఏ ఎవ్రీథింగ్ Yes, sir. We'll show you how that the deep resolve 3D. So after taking MRI brain, we'll construct like this, sir, using the AI and 3D model, sir. Show how it goes, so that we can see the entire brain, sir. So we'll have sensations, right? So touch, pain, and movements. So all this will show like different nerve tracks, sir. They will be taken by different. One nerve track is like one sensation and one movement, sir. So if there is any defect, there will be no color, sir. So we can tell which movement is affected and which area is affected based on that. And when we'll put the patient there, sir, so we'll go inside and the MRI will be taken, and we'll ask them to do hand movements and all that. So when that is active, brain is active, it will come red signal like this, sir. It shows that brain is intact and Live- functions live- normal. live imaging. This is all live imaging, sir, real time imaging. So we also have vasculature, sir. So normally we'll give injected dye and we'll see how the vessels are. But in MRI, without that intervention, we can just, without any injection or anything, we can directly see the vessels, sir. This is the main artery above the heart, sir, which is called aorta. From this, blood vessels will go to the brain, sir. So generally, brain stroke is any block in these vessels, sir. So with this, we can clearly see where the block is and how is it like easy to treat it, sir. So it will be very easy to do, sir. Also in stroke, time is brain, sir. So if we delay, neurons keep on dying, sir, nerve cells. So for that, it will do faster, sir. So it will help us to give treatment immediately, sir. And next thing is this is cardiac, sir. So we can see all the 4 chambers of the heart, sir. This is to test the vitality of the heart muscle, sir. So if everything is normal, everything will be pumping like this, sir. So if there is any defect anywhere, the muscle doesn't function and that part won't move, sir. So we can know which part of the heart is not functioning, so that we can treat accordingly, sir. So this is all AI integrated and deep resolve technology, which are giving these beautiful images for us, sir. మీరు టెక్నాలజీలో ఎంత ఉంది మీకు అనుభవం? యు ఆర్ ఏబుల్ టు ఆల్ ఆఫ్ యూ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారా? Yes, sir. Yes, sir. We have robotics also. We have neuro navigation, everything. ఎక్విప్మెంట్ ఈజ్ వన్ యాంగిల్. Yes, sir. రిసోర్సెస్ Yes, sir. We're Yes, sir. constantly attending CMEs and AI workshops ourselves to acclimatize ourselves with them. మీరు ఏ కానీ రేపు క్వాంటమ్ వచ్చినప్పుడు క్వాంటమ్ కానీ ఇవన్నీ మీరు ఎంత Yes, sir. Right now only advanced computing, sir. Once quantum comes, the images will be much more precise and it will be much faster. Yeah, that's and what I'm accurate, sir. asking. eagerly Yes, sir. waiting, sir. Waiting for the Very quantum eagerly computing. waiting for that, so Now you are that able to transform. అడాప్ట్ ఏఐ ఫుల్లీ. Yes, sir. Yes, sir. టోటల్ పేషెంట్స్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. Yes, sir. Yes, sir. Yes, sir. We have a good software, sir. Sir, this is the similar CT scan. Sir, while we're talking about technology, I'm Dr. Shravanti, as you met, which is Yeah. medical oncologist here. Yeah. I would like to introduce you to the latest digital monitoring system installed across all of our ICUs. Sir. This is a remote patient monitoring system, sir. This enables our doctors to monitor in real time vital parameters of all of their critical ill patient, irrespective of where they are, sir. And this is accessed through their mobile devices, phone or iPad, and the network is secured, sir. So what it does is, sir, if you can see this, you can see heart rate, saturation,
can see all the list of patients, sir. So every doctor will have access to only their patients, sir. It's very secure that way. So if Yeah. you click on one patient, you can see all the vitals, saturation, heart rate. It's a real patient. Blood pressure, pulse rate. Online, you are putting all patients Yes, sir. under the doctors. Yes, so what it does for us is that it helps us observe the patterns as well. So the continuous monitoring adds an additional layer of patient safety. And this system is a peculiar in a way that it will send us alerts, sir. When patients suddenly అన్ని రకాలైనటువంటి అత్యాధునిక టెక్నాలజీని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు డాక్టర్స్ అందరూ వివరిస్తూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి వాటన్నిటికీ ఇక బ్రేక్ వేసేటువంటి సమయం ఆసన్నమైంది. లలిత గ్రూప్ హాస్పిటల్స్ లో అన్ని రకాలైనటువంటి అత్యాధునిక I wanted to... నమస్కారం. total number OPD. We see approximately, if I may say, sir, 400 to 500 OP patients, including all departments, every day. But at the end of the day, మీ పేషెంట్స్ లాయల్ పేషెంట్స్ Sir, 35 years, 36 ఉన్నారు కాబట్టి హౌ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ దెమ్ కంటిన్యూస్లీ ప్రివెంటివ్ క్యూరేటివ్ Yes, sir. We do అండ్ lot ఆల్సో of- రియల్ టైమ్ మానిటరింగ్. Yes, yes, sir. We are దట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇఫ్ యూ డూ, మీకు యునిక్ పేషెంట్స్ ఎక్స్ నెంబర్ ఉంటే రెగ్యులర్ పేషెంట్స్, System, దెన్ వాళ్ళకి కానీ మీరు సర్వీసింగ్ మొదలు పెడితే దెన్ దట్ విల్ బి బిగ్ బ్రాండ్. వై కాంట్ యూ డూ దట్? ఎందుకంటే నా రికార్డు పెట్టుకుంటారు, అన్నెసరీ హాస్పిటల్కి రారు, అవసరమైతేనే వస్తారు, కాస్ట్ కూడా తగ్గుతుంది. అదే మరిగా డివైసెస్ కూడా కొంచెం ఇన్నోవేట్ చేస్తారు మీరు. ఏది మెడ్టెక్ ఏవైతే ఉన్నాయో హెల్త్ డివైస్ అన్నీ కూడా తీసుకుంటారు. అవి కూడా వాళ్ళకి ఇన్స్టాల్ చేసి రియల్ టైం మీ రూమ్లో ఉన్నట్టే ఇంటి దగ్గర మానిటర్ చేస్తారు. యూ కెన్ లిఫ్ట్ దెమ్. If I may interrupt, sir, we do have an AMR system which is accessible both to the patient and doctor. So all the tests will be reflected in an app, in a health app. The ఐఎమ్ patient- వెరీ హ్యాపీ. ఈవెన్ రియల్ టైం మానిటరింగ్ కూడా Definitely. ఆర్డరీ కేసెస్ యూ కెన్ డూ ఇట్. Definitely, sir. We will inform. లెట్ us see. నాయకులు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. Warmly welcome to Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav garu. గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారు, చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ చైర్మన్ డాక్టర్ పోలవరపు రాఘవ శర్మ గారు, చీఫ్ న్యూరాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ్ గారు, కార్డియాలజిస్ట్ సిఇఓ డైరెక్టర్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ డాక్టర్ పోలవరపు అనురాగ్ గారు, న్యూరాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పోలవరపు నరేన్ గారు, ఆంకాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాటజీ డాక్టర్ బైరపనేని స్రవంతి గారు, నెఫ్రాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డాక్టర్ జి సిరిచందన గారు. We warmly welcome all the dignitaries on the stage. Now I request our chief guest Sri Nara Chandrababu Naidu garu, please participate in the lighting of the lamp. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే లలిత గ్రూప్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో కోరుకుంటున్నాం. Dilating of the lamp symbolizing knowledge, wisdom, and positivity and divine blessings. I request all the dignitaries and audience members to kindly rise and stand for the state anthem. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. Thank you so much. We now invite Dr. Anurag Polavarapu, CEO and cardiologist of Sri Lalita Hospitals, to deliver his welcome note.
వినిపిస్తుంది. ఓకే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐకానిక్ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా తీర్చిదిద్దిన మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, ప్రజాప్రతినిధులకు, వైద్య సోదరీమణులకు, మా సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మరియు ఇక్కడికి వీచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లలితా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రయాణాన్ని మీ ముందుంచే అవకాశం నాకు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. 1990లో గుంటూరు జిల్లాలోనే తొలి కార్డియో న్యూరో సూపర్ స్పెషాలిటీ క్లినిక్గా కేవలం 2 పడకల కార్డియాక్ ఐసీయూతో లలితా హాస్పిటల్స్ ప్రారంభమైంది. ఆ రోజుల్లోనే ఒక స్పష్టమైన లక్ష్యం ఉండేది. అత్యాధునిక వైద్య సేవలు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గుంటూరు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి. 1996లో డాక్టర్ పి విజయ గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొలి స్ట్రోక్ యూనిట్ను ప్రారంభించాము. ఆ సమయంలో అది దేశంలోనే అత్యంత అరుదైన ప్రత్యేక వైద్య సేవలో ఒకటి. స్ట్రోక్ చికిత్సలో లోకల్ థ్రాంబోలైసిస్, మెకానికల్ థ్రాంబెక్టమీ మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అడ్వాన్స్డ్ సెరిబ్రోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రవేశపెట్టిన తొలి కేంద్రాల్లో మన సంస్థ ఒకటి. ఈ సేవల ద్వారా 2007లోనే గుంటూరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ పటంలో స్ట్రోక్ కేర్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అదేవిధంగా 2001 గుంటూరు జిల్లాల్లోనే తొలి కార్డియాక్ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించాము. ఇది మా కార్డియోవాస్కులర్ ప్రోగ్రాంకు బలమైన పునాది వేసింది. అది మెల్లగా ఎదిగి ప్రస్తుతం 10 మంది కార్డియాలజిస్టుల బృందం, 3 AI ఇంటిగ్రేటెడ్ విశాలమైన క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో ఎంతో మందికి అడ్వాన్స్ చికిత్సలు అందిస్తున్నాము. ప్రభుత్వాల సహకారంతో వివిధ క్యాష్లెస్ హెల్త్ కేర్ స్కీమ్స్ కింద లక్షలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే అవకాశం మాకు లభించింది. 2018లో NTR వైద్య సేవ ద్వారా ఉత్తమ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ సెంటర్గా గుర్తింపు పొందడం మా సంస్థకు గర్వకారణం. గత 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాము. 150,000కు పైగా క్యాథ్లాబ్ ప్రొసీజర్స్, 40,000కు పైగా కొరనరీ యాంజియోప్లాస్టీస్, దాదాపు 8,000కు పైగా బైపాస్ సర్జరీలు, 5,000కు పైగా సెరిబ్రోవాస్కులర్ ప్రొసీజర్స్, 2,000కు పైగా పీడియాట్రిక్ కార్డియాలజీ ప్రొసీజర్స్ ఇలాంటివెన్నో నిర్వహించాము. అదేవిధంగా CT స్కాన్ ఇన్-హౌస్ సర్వీసెస్, MRI సర్వీసెస్, అడ్వాన్స్డ్ న్యూరో సర్జరీ, న్యూరో నావిగేషన్, లాప్రోస్కోపీ, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, ట్రామా కేర్, ఆఫ్థల్మాలజీ, డెంటల్, డర్మటాలజీ, మెడికల్ సర్జికల్ ఆంకాలజీ, క్రిటికల్ కేర్, డయాలసిస్ సర్వీసెస్ వంటి 40కు పైగా విభాగాల్లో మా సేవలు విస్తరించాము. మా ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో మైలురాళ్ళు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు మా సంస్థ సాధించింది. అయితే ఈ ప్రయాణంలో మాకు లభించిన అతి పెద్ద గుర్తింపు ఏ అవార్డో కాదు. 1990లో మా వద్ద చికిత్స పొందిన కుటుంబాలు ఈరోజు తమ పిల్లలను, మనవళ్లను మా వద్దకు తీసుకొస్తున్నాయి. ఆ నమ్మకం, ఆ అనుబంధం, ఆ ప్రేమ ఏ అవార్డు కన్నా కూడా గొప్పది. అలాగే నాణ్యమైన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందాలి అని హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నాం. ప్రతి నెల నిర్వహిస్తున్నాం. మా ఈ సంస్థ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి, రాబోయే తరాలకు గర్వకారణంగా నిలిచే సంస్థగా తీర్చిదిద్దడానికి మా సంపూర్ణ కృషి చేస్తాం. మా ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, మా వైద్య బృందానికి, సిబ్బందికి, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా మా మీద విశ్వాసం ఉంచిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు. Thank you, sir. Next, we request the Honorable Minister for
Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav garu to kindly address the gathering. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, లలిత హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లు, పారామెడిక్స్, నర్సింగ్ అసిస్టెంట్ స్టాఫ్కి అందరికి కూడా నమస్కారం. మిత్రులారా, ముందుగా ఇవాళ 600 పడకలు, 200 డాక్టర్లతో, దాదాపు 1000 పారామెడిక్స్తో లలిత హాస్పిటల్ను ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ రాఘవ్ శర్మ గారికి, డాక్టర్ విజయ గారికి, అదేవిధంగా డాక్టర్ అనురాగ్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ నరేన్, డాక్టర్ శ్రీ, బహుశా రాబోయే రోజుల్లో ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ధ్రువ్, అల్మేరా, వాళ్ళు కూడా డాక్టర్లు అవుతారు, ఆ నమ్మకం లేదు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా డాక్టర్ రాఘవ్ శర్మ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చండీగఢ్లో మాస్టర్స్ చేసిన తర్వాత 1990లో ఎక్కడో మెట్రో సిటీస్కి వెళ్ళి బెంగళూరులోనో, హైదరాబాద్లోనో లేదా చెన్నైలోనో అక్కడ వైద్య సేవలు అందించి ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా తాము పుట్టిన చోట జన్మభూమికి ఏమన్నా సహాయం చేయాలనే ఉద్దేశంతో గుంటూరుకు వచ్చి గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే స్పిరిట్తో వైద్య ఆసుపత్రిని ప్రారంభించి గత 36 సంవత్సరాలుగా విశేషమైన నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న సందర్భంగా నేను ఈ డాక్టర్ కపుల్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ వైద్యం అంటే వ్యాపారమైన నేపథ్యంలో చాలా వరకు సేవానిరతో వైద్య సేవలు అందించాలనే వారి భావనని ఒకవైపు గుర్తిస్తూనే, రెండో వైపు 36 సంవత్సరాలుగా మీరు కొనసాగిస్తున్న ఈ సేవలకి మరి కాస్త సేవాభావంతో మానవతావాదాన్ని అద్ది ఈ ప్రాంతంలో, పల్నాడు, గుంటూరు ప్రాంతంలో ఉంటున్న పేదలకి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడుగా మీరు కూడా సహకారం అందించాలా, సహకారం అందిస్తున్నారు, దాన్ని మరింత సేవాభావంతో కొనసాగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ప్రధానంగా కార్డియోవాస్కులర్, తర్వాత స్ట్రోక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుగా కూడా డాక్టర్ విజయ గారు విశేషమైన సేవలు అందించారు. మన దేశంలో ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ బర్డన్ ప్రివలెన్స్ 5.4% ఉంది. హైపర్ టెన్షన్ కారణంగా కార్డియోవాస్కులర్ డిసీజ్ బారిన పడుతున్న వాళ్ళు 38% అయితే, డయాబెటీస్ కారణంగా బారిన పడుతున్న వాళ్ళు 31% ఉన్నారు. అంటే ఇవాళ ప్రధానంగా ప్రాణాలు ఎక్కువ డిసీజ్ బర్డన్ ఉంటున్న వ్యాధి ఏంటంటే సివిడి వ్యాధి. తర్వాత స్ట్రోక్ సంబంధించి కూడా ఇవాళ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ డిసీజెస్ దాదాపు 32 సర్క్యులేటరీ సిస్టమ్ డిసీజ్ కారణంగా 32% మంది మరణిస్తుంటే, దాంట్లో డయాబెటీస్ కారణంగా 14% అయితే, ఈ సెరెబ్రో వాస్కులర్ డిసీజెస్ కారణంగా 13% మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి విశేషమైన సేవలు అందించడమే కాకుండా ఈ అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంటు, అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ ల్యాబొరేటరీస్ 27 మాడ్యులేటరీ ఓటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి, ఇప్పుడే ఒక ఎంఆర్ఐని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నారు, దాదాపు 18 కోట్లు ఖర్చు పెట్టి సౌత్ ఇండియాలోనే అత్యాధునిక ఎంఆర్ఐ మిషన్ని ఇక లలిత హాస్పిటల్లో స్థాపించారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలుగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 10 రకాల డిసీజెస్ అయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉన్నాయి, 80% డిసీజ్ బర్డన్ ఉంటున్నాయో, హైపర్ టెన్షన్, డయాబెటీసు, సివిడీసు, సికేడీసు, సిఓపీడీసు లేదా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గుర్తించి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి తద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి వారు తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ కానీ మార్పు తీసుకొచ్చే దిశగా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ తీసుకొచ్చి డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి ఎంఎంయూల ద్వారా 42 రకాల పరీక్షలను ఉచితంగా చేయడమే కాకుండా చేసిన తర్వాత ఈ టార్గెటెడ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో 58 లక్షల మందిని టార్గెట్గా చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళని పరీక్షల అనంతరం ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని సెగ్రిగేట్ చేసి ఏది నార్మల్గా లేదా లో రిస్క్ కేటగిరీగా, మీడియం రిస్క్ కేటగిరీగా, అదేవిధంగా
హై రిస్క్ కేటగిరీగా సెగ్రిగేట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఫాలో అప్ యాక్షన్ కోసం ఒక సంజీవని అని, ఇది కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దాని ఆధారంగా ఈ కోఆర్డినేటర్స్ ద్వారా ఆ పేషెంట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, మందులు చెప్పడమే కాకుండా, వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఆ వ్యాధి నుంచి, ఆ డిసీజ్ బర్డన్ నుంచి తగ్గించడానికి అవకాశాలు ఉన్న దిశగా కూడా ఇవాళ సంజీవిని ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. వారి నేతృత్వంలో, వారి మార్గదర్శనంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంలో నేను భాగస్వామి అయినందుకు నేను ప్రత్యేకంగా సంతోషపడుతూనే అటువంటి మార్గదర్శనం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మాట్లాడాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారికి సమయం లేదు, వెళ్లాల్సిన అవసరం కాబట్టి క్లుప్తంగా ముగించే చేస్తాను. క్యాన్సర్ కూడా ఇవాళ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరంలోనే ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దేశంలో దాంట్లో 8,74,000 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వేలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మొదలుపెట్టి ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా 14 సంవత్సరాల పిల్లలకు బాలికలు అందించడం ద్వారా 30 సంవత్సరాల తర్వాత వారు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా సంతోషకరమైన విషయం నేను ఇవాళ పంచుకోవాలనుకుంటాను. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటే దాని ద్వారా రాష్ట్రంలో ప్రత్యేక దృష్టి పెట్టి గత 2 సంవత్సరాల్లో 5,150 మందికి ఒక్కొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వాళ్ళు గోల్డెన్ అవర్లో ఎవరు వస్తారో వాళ్ళకి టెనెక్టెప్లేజ్ అనే ఇంజెక్షన్ని 45,000 ఖరీదు చేసే ఇంజెక్షన్ని ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పెట్టడం వల్ల ఇవాళ 96% ప్రాణాలని, అంటే 4,900 మంది ప్రాణాలని గత సంవత్సరాల్లో గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకునేసి నిరంతరం దీని మీద సమీక్ష నిర్వహించడం, ఏ కార్యక్రమం ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ ప్రోగ్రాం ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు, దాని తర్వాత జరుగుతున్న సత్ఫలితాలు ఏంటి, ప్రజల్లో వస్తున్న మార్పు ఏంటి, ఆరోగ్య సంరక్షణ ఏ రకంగా చేపట్టగలుగుతున్నామని నిరంతర సమీక్ష నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాలు తీసుకోగలుగుతాం. అయితే నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పాలా. ఇవాళ ఈ కేసెస్ పెరగడానికి ప్రధానంగా మీరు ఒక సర్వే చేయడం జరిగింది. వచ్చిన తర్వాత సర్వే చేస్తే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదైనా ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాటిలో చేస్తే 2020 సంవత్సరానికి 2024 సంవత్సరానికి పెరిగిన కేసుల సంఖ్యను చూడడం మొదలుపెట్టాం. చూస్తే లివర్ కేసులు 2020లో కొత్తగా వచ్చిన కేసులు ఈ దేశంలో, మన రాష్ట్రంలో 4,917 ఉంటే 2020 నాటికి 4,917 ఉంటే 2024 సర్వే మనం చేసినప్పుడు ఆ సంఖ్య కాస్త 11,223 పోయింది. అంటే 250% కొత్త క్యాన్సర్ కేసులు 4 సంవత్సరాల కాలంలో వచ్చాయి. కారణాలు నేను చెప్పదలుచుకోలే. 2020-2024 మధ్య ఈ ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజెస్ ఏం పెరిగాయని చూస్తే ఇది వచ్చాయి. అంటే ఆ సమయంలో తీసుకొచ్చిన ఒక బ్రాండ్ పేరు చెప్పాలా, ఆ బ్రాండ్ కారణంగా అది. తర్వాత కిడ్నీ కేసులు 15,058 కిడ్నీ కేసులు 2020 సంవత్సరంలో కొత్త కిడ్నీ కేసులు వస్తే 2024 మన కుటుంబ ప్రభుత్వం వచ్చే నాటికి ఆ సంఖ్య కాస్త 23,557 పోయిందంటే 1.5 టైమ్స్ 75% పెరిగింది. ఇంకా అన్నిటికన్నా దారుణంగా ఇవాళ డాక్టర్ విజయ గారు ఉన్నారు. న్యూరో కేసులు ఎంత ఇది ఉన్నాయని నేను ఇప్పుడే చెప్పాను. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ డిజీజ్ కారణంగా ఎంతమంది మరణిస్తున్నారు అన్న విషయాన్ని. స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 నిమిషం ఆలస్యం చేసిన స్ట్రోక్ కారణంగా మన బ్రెయిన్లో 1.96 మిలియన్ న్యూరాన్స్ దెబ్బతింటాయి. అంటే అంత సీరియస్ కేసులు ఏ రకంగా పెరిగాయి అంటే 2020లో రాష్ట్రంలో కేవలం 380 కేసులు మాత్రమే ఉంటే అది 2020 కూటమి ప్రభుత్వం వచ్చేదానికి ఘనత 7,646, అంటే 2,000% పెరిగాయి. అంటే దీనికి అన్నిటికీ ఎవరు కారణం, ఏంటయ్యా కారణమని రీసెర్చ్ చేస్తే దీనివల్ల మద్యం కారణంగా వచ్చిన కేసులు అనే విషయం అర్థమైంది. అంటే ఇంత దారుణంగా ప్రజల ఆరోగ్యం పట్ల గతం నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ ఇవాళ జరిగిన ఎటువంటి ఆరోగ్య వ్యవస్థను మనం వారసత్వంగా తీసుకున్నాం, దాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిన పెట్టి ఆరోగ్య ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు, కుటుంబ ప్రభుత్వం తీసుకున్నారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. తర్వాత ఈరోజు నేను పేపర్ చూశాను. నాకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, ఏంటి ఆరోగ్యశ్రీ లేదట కదా అని. ఏమంటే పేపర్ చదివారా, ఫలానా పేపర్ చదివారా అన్న. నిన్న ఏదో సమీక్ష కొంతమంది డాక్టర్లు వెళ్ళి కలిశారు. ఆరోగ్యశ్రీ పేపర్లో రాశారు ఆరోగ్యశ్రీ పూర్తిగా తీసేశారు, ఆరోగ్యశ్రీ కింద పైసా ఇవ్వట్లేదు అని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా బాబు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీని ఎక్కడా నిర్వీర్యం చేయలే, ఆరోగ్యశ్రీని తీసేలా. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మారింది. దాని ప్రకారం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసుంటే
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బెనిఫిషరీస్ సంఖ్య ఎంత ఉందంటే 12,51,000 ఉంది. దాని తర్వాత 2024-25 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 90,000 పెరిగి 13,41,000 పెరిగింది. తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో 14,50,000 పోయింది. అంటే 12,50,000 నుంచి 2 సంవత్సరాల్లో 14,50,000 కంటే ఏటా సగటున 1,00,000 మంది అదనంగా బెనిఫిషరీస్ వస్తున్నారు. అది పక్కన పెడితే ప్రీ ఆథరైజేషన్స్ 2023-24లో 17,67,000 ఉంటే అది కాస్త 24 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల కారణంగా 24-25 సంవత్సరంలో 19,10,000 పెరిగింది. 19,10,000 అంటే 1,50,000 ప్రీ ఆథరైజేషన్స్ పెరిగాయి. 26 ఇప్పటికే ముగిసిన ఆర్థిక సంవత్సరం చూస్తే అది కాస్త 20,12,000 పోయింది. అంటే 17,50,000 నుంచి 20,12,000 పోతే అంటే 3.5 లక్షలు ప్రీ ఆథరైజేషన్స్ పెరిగాయి. 2 లక్షల బెనిఫిషరీ సంఖ్య పెరిగింది. మొత్తానికి ఖర్చు పెట్టింది అంటే 2023-24లో 3,600 కోట్లు ఆనాడు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడితే పోయిన సంవత్సరం 4,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 25-26 పోయిన ఈ ఆర్థిక సంవత్సరానికి 4,225 కోట్లు అంటే అదనంగా 700 కోట్లు చేరిస్తే నిర్వీర్యమైన మాట్లాడుతున్నారంటే ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారు అంటే ప్రజల్లో దీని కారణంగా అసత్య ప్రచారం చేసి అపోహలు సృష్టించి వాళ్ళకి నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తూనే మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చేస్తున్న ప్రయత్నాన్ని కూటమి చేస్తున్న దాన్ని ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన ఇది 5 సంవత్సరాల్లో మొత్తం ఆరోగ్యశ్రీ కింద 19 నుంచి 24 దాకా 11,000 కోట్లు బిల్ అయింది. దాంట్లో 2,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మిగతా చెల్లించి. కానీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 6,900 కోట్లు చెల్లించిందనే విషయాన్ని మొత్తం 5 సంవత్సరాల్లో 9,000 దగ్గర అయితే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 7,000 కోట్లు చెల్లించింది. దీన్ని బట్టి ఎక్కడైనా అంటే ప్రజల్లో లేము, ప్రజలతో సంబంధం లేదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్కి అడిగినా చెప్తారు. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు 15 లక్షల మందికి బెనిఫిషరీకి ఇచ్చామని డాక్టర్ అనురాగ్ చెప్పడం జరిగింది. అంటే రోజు రోజుకు వైద్య సేవలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ పెరుగుతున్నది. తర్వాత అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజల ఆరోగ్య సంరక్షణ పెట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుతున్న నేపథ్యంలో ఇటువంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించి అధికారం పోయిన తర్వాత కూడా ఈ రకంగా అసత్య ప్రచారాల ద్వారా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇక్కడ అనేక మంది విఘ్నులు ఉన్నారు గమనించాల్సిందిగా. ఇవాళ ఇప్పుడే ముందు ఒక నాయకుడు అడిగారు నన్ను సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా కొంచెం రావాలి సార్. నేనన్నా వెంటనే పక్కనే ఉంటున్న ఆనంద్ బాబు గారిని అడిగా, సార్ మీరు ఎంత ఇచ్చాండి? గతంలో ఎప్పుడు లేదండి, నేను ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 9 కోట్లు ఇచ్చా అన్నారు. అరవింద్ బాబు గారు పక్కన ఉన్నారు, సార్ మీరు ఎమ్మెల్యే కదా సిఆర్ఎఫ్ ఎండ్ కింద అంటే దగ్గర 15 కోట్లు ఇచ్చా అన్నారు. నేను కూడా ధర్మవరం ఎమ్మెల్యే 2019 నుంచి 24 దాకా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే నేను గత 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 9,42 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నారు, ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు వాళ్ళకి కావాల్సిన ఆసుపత్రికి ఇస్తున్నారు అని. నాకు అర్థం కావట్లే. ఏ ఆసుపత్రి అయినా అది ఎవరికి అనుకూలమైన ఆసుపత్రి అయినా పేషెంట్ అనే వ్యక్తి వస్తే వాళ్ళకి రాజకీయ వివక్ష చూపకుండా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూటమి ఆఫీస్కి వస్తే ఆఫీస్కి వాళ్ళకి ఎల్ఓసి ఇవ్వడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కానీ ఆరోగ్య విషయంలో రాజకీయాలకు తావే లేదు. ప్రజల సంరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడమని ఇవాళ ప్రభుత్వం సీఎం గారి నేతృత్వంలో పనిచేస్తుంటే ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పేపర్ చూసా కాబట్టి ఈ విషయాలు నాకు మీతో పంచుకోవాలనిపించింది. ఏమైనప్పటికీ సందర్భంగా నేను మరొకసారి డాక్టర్ రాఘవ శర్మ గారికి, విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకంగా రాబోయే 3 సంవత్సరాల్లో తర్వాత 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం. ప్రజల తలసరి జీవితాన్ని పెంచి ఇవాళ వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం నెంబర్ 1లో ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ నాకు మాట్లాడే 4 విషయాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఆరోగ్య ఆంధ్రప్రదేశే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. హీ ఈస్ ఎ లీడర్ నోన్ ఫర్ హిస్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ విత్ ఎ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ స్ట్రెంథెనింగ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. వారి ఆలోచనలు మార్గదర్శకం, వారి మాటలు స్ఫూర్తిదాయకం, వారి విజన్ రాష్ట్ర భవిష్యత్కి దిక్సూచి. వారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం.
Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav Garu, Chairman and also MD, Sri Lalita Hospitals, Raghav Sharma Garu. అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్యాభర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు, వాళ్ళు బెంగళూరు పోకుండా హైదరాబాద్ పోకుండా ఇక్కడ ప్రారంభించారని. తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. అక్కడ చేస్తుంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడు. అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్. ఇప్పుడు ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను ఇన్నోవేషన్ గురించి. ఆ ఇన్నోవేషన్కి 34-35 సంవత్సరాలకు ముందే ఆలోచించిన వ్యక్తులు రాఘవ శర్మ, విజయ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ ఇనిషియేటివ్. కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడుండే డాక్టర్లు, సిబ్బంది అందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న. అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిని 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో హాస్పిటల్ వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే
90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అదే లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది, 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు వినలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీం. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా, కోటలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మీకు చెప్పాలి ఒక మాట. నా దగ్గరికి డాక్టర్లు వచ్చేవాళ్ళు, మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ వాళ్ళకు ఒక అడ్వైజ్ చేసేవాడిని, మమ్మల్ని ట్రీట్ చేసే ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పేవాడిని. అంటే డాక్టర్ ఈజ్ ది వరస్ట్ పేషెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. నేను మనస్ఫూర్తిగా మా యొక్క మంత్రిని కూడా అభినందిస్తున్నా. నేను ఆయన రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈయన ఇంత శ్రద్ధ పెడతాడా అనుమానం వస్తే ఈరోజు చూసిన తర్వాత మాత్రం అనూహ్యంగా పనిచేస్తున్నాడు. చాలా శ్రద్ధ పెట్టడం కాకుండా టెక్నాలజీ కూడా అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాడు, మెరుగైనటువంటి వైద్యం కోసం పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయన్ను కూడా అభినందిస్తున్నా. ఇక్కడ సంజీవని ఫస్ట్ టైం ప్రపంచంలో
డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. పేరు కూడా సంజీవని. సంజీవని అనగానే రాముడు లక్ష్మణుడు గుర్తొస్తారు. ఆ రోజుట్లోనే లక్ష్మణుడు మూర్చపోతే మీకు అవన్నీ చెప్పక్కర్లేదు. ఇంకా కడాన సంజీవని మొక్క కావాలంటే హనుమంతుడికి ఏం దేవాలని తెలియకుండా పర్వతాన్నే తీసుకొస్తారు. అది పెట్టి మీరు పూజ చేస్తూ ఉంటారు. అందులో నుంచి సంజీవని తీసి ట్రీట్మెంట్ ఇచ్చారు, లక్ష్మణుడు బతికించుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. రెండోది, ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మీరు చూసినప్పుడు యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ ఒక్క విషయం నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి, ఈవెన్ లలిత హాస్పిటల్కి వచ్చి బ్రహ్మాండమైన ఆధునికమైన సదుపాయాలున్నా వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫార్మాసిటికల్సే ఇస్తారు, కెమికల్సే ఇస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా క్యూర్ చేస్తారు, కానీ కట్ చేస్తే మన బాడీనే కట్ చేస్తారు. ఆ రెండూ లేకుండా ఉండాలంటే మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను, మీరు పేషెంట్లు కాకుండా చూడమని, చూసుకోమని. అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తినే తిండి, మన పరిసరాలు, మనం ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్ కట్టినా, ఫైనల్గా ప్రజల మద్దతు లేకపోతే ఏది సాధ్యం కాదు. మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఓసారి అనిపిస్తుంది, మేమేదో మిమ్మల్ని పిలిచి హాస్పిటల్ ఓపెన్ చేసి బిజినెస్ ప్రమోట్ చేయాలంటే మీరు నీతి సూత్రాలు చెప్పి మా హాస్పిటల్కి దెబ్బతీస్తారేమో అనేది చెప్పిస్తుంది వాళ్ళకు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఈజ్ మెడిసిన్, కిచెన్ ఈజ్ ఫార్మసీ. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒకప్పుడు చూస్తే పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. మా ఫ్యామిలీ ఇంటికి కావలసిన పంటలన్నీ కూడా
క్రిమి సంహారక మందు లేకుండా, ఎరువు లేకుండా పండించే రోజులు. ఈరోజు మనం తినే తిండి చూస్తే మొత్తం యూరియా, తెలుసో తెలియకో విపరీతమైన క్రిమి సంహారక మందులు కొట్టేయడం, అవన్నీ కూడా మనం తినే పరిస్థితికి వస్తున్నాం. రెండోది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, 1924 నాసి రకం మద్యం, దానివల్ల చాలా వరకు చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక దుర్మార్గమైన నిర్ణయం ప్రజల జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతుంది ఒక ఉదాహరణ. దీనికి తోడుగా ఇటీవల కాలం నేను చూస్తున్నా, అందరిలో మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి అదనంగా టెక్నాలజీ, నేనే మాట్లాడుతున్నా, ఒకప్పుడు ఐటీ అన్నా, ఇప్పుడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ సిటీ. అదే మరి మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఫౌండేషన్ వేసాం. ఇంకొక పక్క మెట్టెక్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం. టెక్నాలజీని మనకు బెటర్ లైఫ్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నవేడేస్ నేను సెల్ ఫోన్ వాడమంటే సెల్ ఫోన్కి మీరు అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది వాడడం లేదు. కొంతమందికి ఇంట్లో ఉండే భార్యాభర్త సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారు, ఇంట్లోనే ఉంటారు, పిల్లలు కూడా మెసేజ్లు పెట్టుకుంటారు. అంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఫర్ వాట్? అంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. టెక్నాలజీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చూసే విషయాలు కూడా టెన్షన్ క్రియేట్ చేస్తాయి, అక్కడి నుంచి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని, అందుకే నేను ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు చూసి ఒత్తిడి, ఆందోళన, ఇంకో పక్క అన్నిటికీ టైం ఉంటుంది. 10 నిమిషాలు వ్యాయామం చేయాలంటే టైం ఉండదు, నడవాలంటే టైం ఉండదు. నడవడం కూడా మానేశాం. ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు ఇవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. అందుకని ఈరోజు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చిన్న వయసులో పెద్ద జబ్బులు వస్తున్నాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎప్పుడు నేను వినలేదు. ఒక ట్రీట్మెంట్కి 30 కోట్లు. వ్యక్తి చిన్నవాడు, మామూలు వ్యక్తి, అలాంటి వాడికి ఆ జబ్బు వల్ల 30 కోట్లు. ఆ పేరెంట్స్ అతను బతికించుకోవాలనే తపన. ఇవి మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం మళ్ళీ మామూలు పరిస్థితి రావాలంటే వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ముందే చెప్పా, యోగా, ధ్యానం ఇలాంటివన్నీ మనం చేయాలని. ఈ సంవత్సరం మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన మోడర్నైజేషన్ ప్రమోట్ చేయడమే కాకుండా యోగా, ధ్యానం, లేకపోతే నేచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం మనం యోగా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ వచ్చాయి. ఈ సంవత్సరం కూడా 14 రోజులు ప్రాక్టీస్ చేసి ఈ నెల 21వ తారీఖున అమరావతిలో ఏదైతే కృష్ణా నదీ తీరంలో, నదీ తీరమే కాదు ఆ ఫ్లైఓవర్ పైన యోగా చేయించి 25,000 మందికి యోగా చేయించాలనుకుంటున్నాం. ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైన ఈవెంట్గా తయారవుతుంది. దీనికోసం ఇక్కడే కాదు రాష్ట్రంలో అంతా కూడా చేపిస్తున్నాం. నేను లలిత హాస్పిటల్ కూడా కోరుతున్నా, మీ 900 మంది డాక్టర్లు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా యోగా నేర్పించాల్సిందిగా ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నా. మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఈ 3 చేయడమే కాకుండా మీరు ఒక పని చేయండి.
అది చేసిన తర్వాత చేసిన వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, చేయని వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో ఒకసారి అసెస్ చేయండి. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నా. నేచర్ ఫార్మింగ్, ఎరువులు క్రిమిసంహారక మందులు లేకుండా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికి 20 లక్షల ఎకరాల్లో వేసాం. ఇది లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకెళ్తున్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాలకు వెళ్తాం. దాన్ని కూడా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మందులతో శరీరాన్ని డ్రగ్ కంపెనీగా మార్చవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సూత్రాలు ఒక్కొక్కసారి చెప్తే ఎక్కవు, చెప్తానే ఉండాలి. అందులో బెస్ట్ డాక్టర్స్ మీరు కానీ రిపీటెడ్గా చెప్పగలిగితే సమాజంలో మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. నా దృష్టిలో ఆసుపత్రులు అంటే ఒక ఆలయాలు, డాక్టర్లే దేవుళ్ళు. దేవుడే జన్మిస్తే, దేవుడు జన్మనిస్తే మీరు ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీ మీద ఒక నమ్మకం. మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేసేది మీ మానవత్వం, మీరిచ్చే ట్రీట్మెంటు, మీరు వాళ్ళకిచ్చే సూచనలు. అందుకనే నేను ఎప్పుడూ నా ఆలోచన ఒకటే, ఇవన్నీ చూసినప్పుడు మన సంస్కృతిలోనే ఉంది, వైద్యో నారాయణో హరి అనేది మన యొక్క సంస్కృతిలో భాగం. నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక, ఒక ఆశయం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది రావాలంటే అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అప్పుడే ఇది సాధ్యం. దీనికోసం మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఇలాంటి ఆధునికమైన హాస్పిటల్ కావాలి. ప్రజల్లో ఆలోచన విధానం మారాలి. కొత్త అలవాట్లకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే నిజమైనటువంటి మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, దానికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్యాంధ్రప్రదేశ్ కావాలి అన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ధ్యేయం. వారి అమూల్యమైన సందేశం ఈనాటి లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇనాగ్రేషన్ సందర్భంగా అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. We now have the felicitation ceremony of the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu by the Chairman, Chief Cardiologist of Sri Lalita Hospitals, Dr. P.V. Raghava Sharma garu, Dr. Pamidi Mukkala Vijaya garu, Lalita Hospitals Chairman, Dr. P.V. Raghava Sharma garu, Dr. Vijaya garu, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారిని హృదయపూర్వకంగా సత్కరిస్తున్నారు. ధన్యవాదాలండి. To conclude the formal proceedings, we now invite Dr. Naren Polavarupu garu, Executive Director and Neurologist, Sri Lalita Hospitals, to propose the vote of thanks. Sir, please. Very good afternoon, everyone. From the management and staff of Lalita PVS Institute of Medical Sciences, we profusely thank our Honorable CM Sir, Shri Nara Chandrababu Naidu Garu, for gracing this event and inaugurating our institute, despite his extremely busy schedule. We feel truly blessed to have you here with us, sir, to celebrate this momentous occasion. We would also like to sincerely thank our Honorable Health Minister, Shri Satyakumar Yadav Garu, for spending his valuable time and gracing our event. We would also thank all the respected MLAs, MLCs and the state corporation chairmen who have graced this event today. We also thank respected Collector of Guntur, Shri Saikant Verma Garu, and DMHO Madam Vijay Lakshmi Garu, and Director of AIIMS Mangalgiri, Dr. Santa Singh Garu.
We would like to thank all the senior doctors and our dear family members and friends who have come from near and far to attend this event. We would also thank SP Garu, Sri Vakul Jindal sir. Last but not the least, we would thank all the media teams and the organizing teams who have made this event a grand success. ఈ రోజు మన ఆనరబుల్ సీఎం సార్తో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మన లలిత పీవీఎస్ టీం నుంచి హృదయపూర్వక ధన్యవాదములు. జై హింద్.